హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది అచ్చమైన పల్లెటూరి పచ్చని వాతావరణం, చాలా బాగుంది కదా. ఈ తోట, ఈ వాతావరణము, ఈ క్లైమేట్, ఈ మేకలు, గొర్రెలు చాలా చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిపోయింది. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఎందుకంటే నైట్ వచ్చేసి బాగా వర్షం పడింది కదా. అందుకోసం చెట్లు వచ్చేసి చాలా పచ్చగా చాలా బాగున్నాయి. క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇలాంటి వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరు కూడా నాతోటి ఎంజాయ్ చేయండి. మార్నింగ్ నుంచి జర్నీ చేసేసరికి ఫేస్ అనేది చాలా డల్గా ఉంది కదా. అప్పటికి ఎండ అనేది అస్సలు లేదండి, ఎందుకంటే నైట్ అనేది వర్షం పడింది. క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఎండ లేదు, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదన్నమాట. మేమైతే ఇంచుమించు 1 o'clockకి అక్కడ కంది తోటలోకి వెళ్ళాము. మేమంతా అక్కడంతా రౌండ్ వేసి చూసుకునేసరికి 2:45 అయిందనమాట. అంటే మొత్తం తిరిగాం కదా. కాకపోతే మీకు వచ్చేసి నేను ఒక 5 minutes వీడియో అనేది షేర్ చేశాను అంతే. చూడండి మబ్బులు అనేవి ఎలా ఉన్నాయో, అందువల్లే అక్కడ అంతసేపు అనేది అయితే ఉండగలిగాము చూడాలి అని చెప్పేసి. లేకపోతే అయితే అస్సలు ఉండలేమన్నమాట. విలేజ్కి ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు కదా, ఆ రోజు ఎలక్షన్, దానికోసమని ఓటు వేయడం కోసమని వెళ్ళాము. ఇంకా వచ్చే దారిలోనే ఇది మా తోటేనండి. సరే అక్కడ ఆగి కాసేపు ఉండిపోదామని చెప్పి వచ్చాము. మేము రిటర్న్ అయ్యేసరికి 2:45 అలా అయిపోయిందండి. ఇంక మొత్తం చూసుకుని రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మేకలు, కొంగలు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల కొంగలు కూడా వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేసి చూసుకొని తిరిగి కొంచెం లేట్ అయింది, వెళ్ళిపోయాము. లాస్ట్ వరకు చూసాను ఫ్రెండ్స్. మ్యూజిక్ పెడతాను.
చూసారు కదా, మొత్తానికి కంది తోటలో మొత్తం తిరిగేసామన్నమాట. కాకపోతే బయట తిరిగేదానికి అక్కడ పొలంలో తిరిగేదానికి కొంచెం తేడా అనిపిస్తుంది. దీనివల్ల కూడా వచ్చేసి కాళ్ళు నొప్పులు కూడా వచ్చేసాయి అనమాట. అంటే ఎప్పుడు అలవాటు లేదు కదా ఎక్కువగా అలా పొలంలో తిరగడం అనేది. పొలంలో పాపం తిరిగే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో. అక్కడ వచ్చేసి కంది కాయలు ఉన్నాయి కదా, అవి కూడా కోసుకున్నామండి. కాకపోతే పప్పు ఇంకా బాగా రాలేదు, లోపల కొంచెమే ఉంది. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.